కదా. అవును, నీ మొహమే తెల్లగైపోయింది. ఏం చేశానన్నా? అదా ఈరోజు కొత్త పని కోసం అటు ఇటు తిరిగాను కదా, అందుకే మొహం ఇలా అయిపోయింది. రేపు మార్నింగ్ 11 కానీ తెల్లగా అయిపోద్ది. ఓకేనా? ఓకే, స్మైల్. వెళ్ళిపోదాం ఇంకా, పద. నాన్న, నాకు బాగా ఆకలేస్తుంది. అవునా, సరే పద. ఈ ఒక్కరోజు పని లేకపోవడం వల్ల మన భోజనం చాలా ఇబ్బంది అయిపోయింది చిట్టు తల్లి. దా, ఈ గుడిలోకి వెళ్దాం, పద. పంతులు గారు, ఏమిటి నాయనా? అన్నదానం ఏదైనా అవుతుందా గుడిలో? అంటే పాపకి ఆకలిగా ఉంది, తినడానికి. ప్రస్తుతానికి అన్నదానం ఇవ్వట్లేదు నాయన. ఏదైనా ఉంటే రేపు పొద్దున్నే రావాలి. సరే పంతులు గారు, దామ్మా. పంతులు గారు, ఈరోజు మా పాప పుట్టినరోజు. మా వంతుగా ఎవరికైనా భోజనం పెట్టి చల్లగా ఉండు నాయన. ఉంటాను పంతులు గారు.